టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. పటేల్గూడలో బీజేపీ జోరుగా నిర్వహిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం. పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మండలంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజు ఆధ్వర్యంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం. పటేల్గూడ గ్రామ పరిధిలో ఆక్సిస్ హోమ్ కాలనీలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి ఓటు వేయాలి అని సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప్రభావి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలి అని కోరారు. అలాగే అమీన్పూర్ మండలంలో చాలా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న అమీన్పూర్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ వారి మండల కార్యవర్గాన్ని అభినందించారు. గత 20 రోజుల నుండి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లను కలుస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేయాలి అని కోరుతూ ప్రతి కాలనీ తిరిగి ప్రచారం నిర్వహించిన 25 ప్రభారీలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 27వ తారీఖు రోజు ఉదయాన్నే పట్టభద్రులందరూ ఓటు వినియోగించుకోవాలి అని ఓటర్ మహాశైలను కోరారు. మన క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 1. ఆ 56 లో మీకు 5-6 అంజిరెడ్డిలు వెళ్ళొచ్చు. సో కన్ఫ్యూజ్ కాకండి. సో మన సీరియల్ నెంబర్ 1 అంజిరెడ్డి గారి ఫోటో పక్కన మనం న్యూమరికల్ నెంబర్ 1 రాయాలి. ONE1 రాసినా ఇక్కడ టిక్ పెట్టి మండలం పటేల్గూడ గ్రామ పరిధిలో గల వివిధ కాలనీలలో ప్రచారం నిర్వహించడం కొరకు మన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మన అక్క శిల్పారెడ్డి గారు మా ప్రాంతానికి వచ్చి డోర్ టు డోరు తిరుగుతూ పట్టభద్రులను కలిసి భారతీయ జనతా పార్టీని బలపరచాలని అంజిరెడ్డి గారికి మొదటి అధ్యక్షులు రాజు గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతు ఈ అమీన్పూర్ మండలంలో నేను ఉదయం నుంచి చేస్తున్న క్యాంపెయినింగ్లో 100% వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము. భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని మోసం చేసాయని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తప్పకుండా అమీన్పూర్ మండల్కి సంబంధించి మాత్రం అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పేసి ఇక్కడ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ విధంగా ప్రచారం జరిగింది. అట్ ద సేమ్ టైం ఓటర్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇది రెండోసారి వీళ్ళని కలవడం అంట. సో ఓటర్స్ కూడా చాలా కార్యకర్తలు మమ్మల్ని ఇంతగానో అప్రోచ్ అవ్వలేదని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రత్యేకంగా ఈ మండలికి సంబంధించిన పూర్తి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.